హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తన్వీర్. ఈ వీడియో ద్వారా నేను అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. కాస్త ఈ వీడియో పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్కి డెడికేటెడ్ వీడియో. పేరెంట్స్, మీరు మీ సిబిల్ స్కోర్ ఇంకా మీ అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు వీళ్ళు రకరకాల ఇన్వెస్ట్మెంట్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్, బెట్టింగ్, గేమింగ్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతున్నారు. అయితే వీళ్ళ ఫోకస్ అనేది చదువు మీద, ఎడ్యుకేషన్ మీద, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి దానిలో పెట్టకుండా వీళ్ళు రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలి, కోటీశ్వర్లు అయిపోవాలి, ఇలా థాట్ ప్రాసెస్ ఇప్పుడు ప్రస్తుత ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్లో డబ్బు సంపాదించాలి ఇలా థాట్ వచ్చేసింది. అయితే స్టూడెంట్స్కి నేను ఒక హిస్టరీ చెప్తాను. 1990లో 90స్లో ఇంకా 2000 బిలోలో యుఎస్ స్టాక్ మార్కెట్ ఒక పెద్ద క్రాష్ వచ్చింది. .com బబుల్ అంటాం. అది మీరు హిస్టరీ చూడొచ్చు యూట్యూబ్లో. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ కాలంలో ఇంటర్నెట్ అనేది ఇంకా మొబైల్ ఫోన్, కంప్యూటర్ టెక్నాలజీ చాలా వరకు ఫేమస్ ఉండే. అప్పుడు స్టార్టింగ్ అప్పుడు అందరూ ఇంట్లో వాడుతుండే, కంపెనీస్ ఇంటర్నెట్, కంప్యూటర్ వాడుతుండే. అప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, అందరూ ఒక కొత్త రెవల్యూషనరీ టెక్నాలజీ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారు. ఇట్లా చేస్తూ అన్ని కంపెనీస్, ఒక గొర్రె ముందుకు వెళ్తే అన్ని గొర్రెలు వెనక వస్తాయి కదా, అలా అప్పుడు ఆ కాలంలో వాళ్ళ కంపెనీ బిజినెస్ మోడల్ లేకుండా, విజన్ లేకుండా, ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్, బెస్ట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ లేకుండా వాళ్ళు ఏం చేశారు, ఫోమో అంట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మనం ఎప్పుడు చేయలేము. అలా వాళ్ళు ఏం చేశారు, డబ్బులు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి పబ్లిక్ స్టాక్ డబ్బులు తీసుకొని ఏం చేశారంటే చాలా వరకు హెవీలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఇంకా ఎంప్లాయ్మెంట్ సాలరీస్కి, ఇంకా హెవీలీ మార్కెటింగ్లో ఖర్చు చేసేసారు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఖర్చు చేసిన తర్వాత కంపెనీ బ్యాంక్రప్ట్ అయింది. ఎందుకంటే నడవలేదు, వాళ్ళ ప్రోడక్ట్ సర్వీస్ ఫోకస్ ఏం లేకుండే, విజన్ ఏం లేకుండే. సో ఏం చేశారంటే కంపెనీ లాస్ అయిపోయి అందరూ డబ్బులు తీసేశారు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్ ఇన్వెస్టర్స్ షిఫ్ట్ అనేది ఈ .com కంపెనీస్లో వాళ్ళు చాలా వరకు అందరూ స్టాక్ మార్కెటర్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ నేను డిస్క్లైమర్ ఏం చెప్తా అంటే, నేను స్టాక్ అడ్వైజర్ కాదు, ఎక్స్పర్ట్ కాదు, ఇంకా ప్రిడిక్టర్ కాదు. ఈ వీడియో జస్ట్ మీరు ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకోండి, రెస్ట్ డెసిషన్ తీసుకున్న బాధ్యత మీది. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో లాక్డౌన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు హిస్టరీ మీరు చూస్తే ఆల్ టైమ్ హై ఉంది. అన్ని స్టాక్ మార్కెట్ కంపెనీస్ హై అక్కడ గ్రాఫ్ ఉంది, మీరు గ్రాఫ్ చూస్తే. అయితే ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఏమైందంటే అందరూ ఇంట్లో ఉంది, ఇంటర్నెట్ చూస్తుండే, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నీ స్క్రాల్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ బాగా తీసుకున్నారు. అప్పుడు చాలా వరకు డబ్బు సంపాదించాలి, ఎందుకంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎవరు ఏం చేయలేరు, ఇంట్లో ఉన్నారు. అప్పుడు బాగా ఏమైంది, ఇంటర్నెట్ అనేది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ కాబట్టి, ఒక ఎకానమీ కాబట్టి రకరకాల యాప్స్ అక్కడ, ఇంకా స్టాక్ మార్కెట్ గురించి, క్రిప్టో కరెన్సీ గురించి అక్కడ హెవీలీ వీడియోస్ చూస్తూ వాళ్ళకు మార్కెటింగ్ బాగా చేశారు కంపెనీస్. సో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వాళ్ళకి చూసి వీళ్ళు ఏం చేశారంటే, ఆ కాలంలో యుఎస్లో కూడా అదే ఒక హైప్ క్రియేట్ అయింది. అందరూ ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు, ఈజీలీ ఎవరైనా 5-10 నిమిషాల్లో నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఏదో ఆ గ్రాఫ్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఒకప్పుడు కూడా అట్లనే అయింది. ఈజీ ఆఫ్ యాక్సెస్, టెక్నాలజీ ఈజీ ఉండే, అప్పుడు ఈజీ స్టాక్ మార్కెట్ ఆప్షన్ వచ్చింది, ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. సో నేను చిన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఎబోవ్ 40 ఇయర్స్, ఒకప్పుడు 15 ఇయర్స్ బ్యాక్, అప్పుడు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎబోవ్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని పెద్ద కంప్యూటర్ అక్కడ పెట్టుకొని అలా అనాలిసిస్ చేస్తూ వాళ్ళు ఎక్స్పర్ట్ అడ్వైజర్ తోటి వాళ్ళు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే. ఇప్పుడు అలా లేదు. కంపెనీ, ఆ స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ఫోకస్ ఏంటిది, వాళ్ళ విజన్ ఏంటిది, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ ఏంటిది, కంట్రీకి ఇంపాక్ట్ ఏమిటి, ఇలా చూడకుండా, ఏది అనాలిసిస్ లేకుండా జస్ట్ ఒక గ్రాఫ్ ఇట్లా పైనకి వెళ్తే కిందకి వస్తే హై ఆర్ డౌన్ అది చూసి దాని మీద డిపెండ్ అయ్యి
వీళ్ళు డెసిషన్స్ తీసుకొని దానిలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతున్నారు. చాలా వరకు కేసెస్ ఉన్నాయి. 45% ఆఫ్ మనం ఇక్కడ చూస్తే యూత్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ని, మీరు మీ అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు కేసెస్ ఉన్నాయి, డిప్రెషన్లో వెళ్తున్నారు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా పేరెంట్స్కి. ఒక స్టూడెంట్ చదువుతున్న అబ్బాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది మీరు క్వశ్చన్ అరైజ్ చేశారా? నేను చెప్తాను ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళకు ఈజీలీ ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ ఈజీ క్రెడిట్ కార్డ్ ఇంకా లోన్ యాప్స్ వచ్చేసాయి. 5 minutes బిలో 10 minutes బిలోలో ఒక 18 year అబోవ్ అతనికి లోన్ వచ్చేస్తాయి. సో అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రకరకాల క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకుంటున్నారు, లెండింగ్ యాప్స్, లోన్ యాప్స్లో తీసుకొని ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి ఓడిపోతున్నారు, లాస్ అవుతున్నారు. చాలా వరకు సూసైడ్ కేసెస్ ఉన్నాయి. ఎందుకు? డిప్రెషన్లో వెళ్తున్నారు. డిప్రెషన్ అది ఎందుకు? అక్కడి నుంచి వాళ్ళకు అది డబ్బులు మళ్ళీ రీపేమెంట్ చేయాలి కాబట్టి కంపెనీస్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇంకా లోన్ కంపెనీస్ చాలా వరకు హెరాస్ కాల్స్ చేస్తారు. అది వీళ్ళు దాని మీద అది సీరియస్ తీసుకొని డిప్రెషన్లో వెళ్ళి రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్కి నేను రికమెండ్ ఏం చేస్తాను అంటే, మీరు ఇలాంటిది రమ్మీ గేమ్, లూడో గేమ్, దానిలో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం దీనికన్నా మంచిది మీరు మీ టైం అనేది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోండి. అదే మీది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్, అది ఫ్యూచర్లో హ్యూజ్ రిటర్న్ మీకు ఇస్తుంది. అది మీరు రాసుకోండి. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఈ దారి అది చాలా వరకు తప్పు దారి. అది మీరు అక్కడ 99% అక్కడ మనం ఇక్కడ చూడవచ్చు కేసెస్ ఇలా ఉన్నాయంటే లాస్లో ఉన్నాయి. 1% ఏంటంటే ఛాన్స్లో వాళ్ళు లక్ బై ఛాన్స్ డబ్బు సంపాదిస్తున్నారు. సో నేను రికమెండ్ ఏం చేస్తాను అంటే, కొత్త స్కిల్స్ వచ్చేసినాయి మార్కెట్లో. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు AI ఇండస్ట్రీలో చాలా వరకు జాబ్స్ ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ స్కిల్ డిమాండ్ ఉంది, జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. సో దీనిలో లిటరేసీ రేట్ తక్కువ ఉంది. అయితే ఇది నేర్చుకోండి. డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని మీరు దీనిలో మంచిగా ఫ్యూచర్లో ఇంకా కరెంట్ ప్రస్తుతం ఒక 3 months మీరు 3 to 4 months ఫోకస్ చేయండి. సో ఇదే మీ టైం చాలా వరకు హ్యూజ్ రిటర్న్ ఇస్తుంది. మీరు డెవలప్ అవుతారు. అదే స్టూడెంట్స్కి నేను చెప్పాల్సింది. సో కాస్త ఈ ప్రస్తుత జనరేషన్లో ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మిలియన్స్ వ్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు స్పాన్సర్షిప్ కంపెనీస్ డబ్బులు ఇచ్చి యాప్స్కి ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తారు, నేను ఇంత డబ్బు ఈ యాప్ ద్వారా నేను డబ్బు సంపాదించాను, లక్షలు సంపాదించాను. ఇలా ఒక ఫేక్, అది ఫేకా రియలా ఎవరికి తెలియదు. అది చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, చాలా స్టూడెంట్ నుంచి పెద్దోళ్ళ వరకు ఇలా స్కామ్స్లో డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. మీ డబ్బులు, మీరు సొంత డబ్బులు, కష్టపడిన డబ్బులు మీ ఓన్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదైనా స్కిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రాన్స్పరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే నేను చెప్పాల్సింది. మీరు తర్వాత ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేను వీడియో క్రియేట్ చేశాను. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే, మీరు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటే మీరు మీ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో, ఫ్యామిలీస్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. థ్యాంక్ యూ.